economics. What is the meaning of microeconomics? Economics is the subject dividing as a two parts. Professor Ragnar Frisch దీన్ని డివైడ్ చేస్తున్నారు ఇన్ 1933. ఇంతకు ముందు నేను చెప్పాను. హీ వాజ్ ఏ ఫేమస్ ఎకానమిస్ట్ ఫ్రమ్ ఓస్లో యూనివర్సిటీ. సో ఓస్లో యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తి ఆ ఎకానమిస్ట్ 1933లో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాడు రగ్నార్ ఫ్రిష్. సో మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ది వర్డ్ విచ్ ఈజ్ derived ఫ్రమ్ వన్ గ్రీక్ వర్డ్ దట్ ఈస్ మైక్రోస్ అనేటువంటి వర్డ్ ద్వారా డిరైవ్ చెంది. ఇట్ మీన్స్ స్మాల్. సో మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి వర్డ్ దేని ద్వారా వచ్చింది? మైక్రోస్. ఇట్ మీన్స్ ది స్మాల్ అని మనం చెప్పవచ్చు. సో ముఖ్యంగా చూడండి, మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏ ప్రైస్ థియరీ. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ధరల సిద్ధాంతం అని కూడా చెప్పవచ్చు. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్. మైక్రో ఎకనామిక్స్ డెవలప్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క ఫేమస్ బుక్ పేరేంటిది? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. Who is the written that book? Alfred Marshall. So microeconomic studies about a particular farm ఒక పరిశ్రమ గురించి, పర్టికులర్ హౌస్ ఒక ఇల్లు గురించి, హౌస్ హోల్డ్స్ ఒక కుటుంబం గురించి, ఇండివిజువల్ ప్రైజెస్ అంటే వ్యక్తిగత ధరల గురించి, వేజెస్ ఇన్కమ్ గురించి స్టడీ చేస్తుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రో ఎకనామిక్స్. అంటే చిన్న చిన్న యూనిట్స్ గురించి స్టడీ చేస్తుంది. పర్టికులర్ ఫార్మ్, పర్టికులర్ హౌస్ హోల్డ్స్, ఇండివిజువల్స్ అండ్ ప్రైజెస్, వేజెస్, ఇన్కమ్ గురించి స్టడీ చేస్తుంది. కాబట్టి మైక్రో ఎకనామిక్స్ అని మనం చెప్పవచ్చు.